హాయ్. ఇండిగో పెట్టేసుకున్నాను ఆల్రెడీ. 12 hours తలకి ఏం పెట్టకుండా జస్ట్ వాటర్ వాష్ చేయాలి, మళ్ళీ షాంపూ పెట్టకూడదు. దిస్ ఈస్ ద రిజల్ట్. అసలు ఎక్కడ ఏమీ కనిపించదు, చాలా హెల్తీగా అనిపిస్తుంది హెయిర్. చెప్పడం మర్చిపోయాను, గోవర్ధని హెర్బల్ స్టోర్ ని మీరు ఇంతవరకు చెక్ చేయకపోతే ఒకసారి నేను కింద ఇక్కడ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ కి హై పెడితే మీకు క్యాటలాగ్ వచ్చేస్తుంది. అందమా అందుమా అందనంటి అందమా. ప్రతి స్టేజ్ లో ఇక్కడ చూస్తే దగ్గర కనిపిస్తుంది, ఇటు పక్క ఉన్నది వైట్ హెయిర్, ఇక్కడ మాత్రమే ఉంది, ఇటు పక్క ఏమీ లేదు. సో ఈ వైట్ హెయిర్ ని ఒక్కొక్క స్టేజ్ లో అది ఏ కలర్, రెడ్ కి ఎలా మారుతుంది అండ్ బ్రౌన్ ఎలా అవుతుంది అండ్ బ్లాక్ ఎలా అవుతుంది అనేది మీకు క్లియర్ కట్ గా చూపిస్తాను. సో కీప్ వాచింగ్. అండ్ దీని ద్వారా మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, హెయిర్ ఫాల్ ఉండదు. సో ఇంకా పైపెచ్చు హెయిర్ గ్రోత్ ఉంటుంది అనమాట దీని ద్వారా, అండ్ హెయిర్ సాఫ్ట్ గా కూడా అవుతుంది. సో ఎటువంటి టెన్షన్ లేకుండా ఈ న్యాచురల్ ఆల్టర్నేటివ్ హెయిర్ డై ని మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎలా యూస్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ వాడుతూ ఉన్నాను కాబట్టి దానికి సంబంధించిన టిప్స్ అని నేను క్లియర్ కట్ గా ఏ స్టెప్ కి ఆ స్టెప్ కి నేను డీటెయిల్ గా చెప్తుంటాను. సో మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హెన్నా ప్రిపరేషన్ లో ఫస్ట్ స్టెప్, ఒక 2 glasses వాటర్ తీసుకొని అందులో ఒక 2 tablespoons అంతా కాఫీ పౌడర్ తీసుకొని అందులో 2 members కి కలుపుతున్నాను కాబట్టి ఒక 8 లవంగాలు తీసుకుంటున్నాను. ఒక మనిషికి 4 సరిపోతాయి. ఇలా మనము కాఫీ డికాక్షన్ లవంగాలు వేయడం వల్ల మనకు జలుబు అవ్వకుండా మనం హెయిర్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు మెయిన్ గా ఈ వింటర్ లో చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ కాఫీ వాటర్ ని తీసుకెళ్లి నార్మల్ గా స్టవ్ మీద 5 to 10 minutes వరకే, మళ్ళీ ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ 5 to 10 minutes మనము బాగా బాయిల్ చేసుకొని తర్వాత చల్లారేంత వరకు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారిన కాఫీ డికాక్షన్. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ హెన్నా పౌడర్. నేను లాస్ట్ వీడియోలో మీకు హెన్నా పౌడర్ లో కొన్ని ఆమ్లా, హైబిస్కస్ ఇవన్నీ కలిపి చూపించాను కదా. ఇక్కడ మన గోవర్ధని హెర్బల్ స్టోర్ లో హెన్నా పౌడర్ విత్ ఆల్రెడీ మిక్స్డ్ హెర్బ్స్ తో అవైలబుల్ గా ఉంది. మీరు కావాలనుకుంటే కింద ఇచ్చిన నెంబర్ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ప్రీవియస్ వీడియో చూసి అవన్నీ మీరే మిక్స్ చేసుకోవచ్చు. అవన్నీ మిక్స్ చేసుకుంటే మన హెయిర్ కి కావాల్సిన న్యూట్రిషన్ కంప్లీట్ గా మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. గోవర్ధని హెర్బల్ స్టోర్ లో మనకు హెన్నా పౌడర్ అండ్ ఇన్గా పౌడర్ 2 అవైలబుల్ గా ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. లిమిటెడ్ స్టాక్ ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేసి ఆ తర్వాత మీరు పర్చేస్ చేయండి. అండ్ ఈ హెన్నా పౌడర్ లో మొత్తం మిక్స్డ్ హెర్బ్స్ అన్ని ఉన్నాయన్నమాట. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూపించిన విధంగా ఆమ్లా, భృంగరాజ్, హైబిస్కస్ ఇవన్నీ ఆల్రెడీ యాడ్ చేసి ఉంచాను ఇందులో. సో ఇందులో మీరు ఏది మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు బయట నుంచి తెచ్చుకునే హెన్నా అయితే మాత్రం కంపల్సరీగా నేను చెప్పినవన్నీ మీరు మిక్స్ చేసుకోండి ఎక్స్ట్రా బెనిఫిట్ కోసం. సరే మీ దగ్గర ఇంకేం లేదు, ఓన్లీ మీ హెన్నా మాత్రమే అవైలబుల్ గా ఉందన్నప్పుడు ఓకే, మీరు ఓన్లీ హెన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు హెన్నా పౌడర్ ని ఒక 8 tablespoons తీసుకున్నాను. ఇక్కడ నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఒక మనిషికి 4 tablespoons సరిపోతుంది ఒక షోల్డర్ లెంత్ హెయిర్ కి. ఇందులో మనకు కాఫీ డికాక్షన్ వేసుకుంటూ కలుపుకోవాలి, కాస్త చూసుకుంటూ వేసుకుని కలుపుకోవాలన్నమాట. మనం ఫాస్ట్ వేసేసుకుంటే అది వాటరీగా అవుతాయి. నెక్స్ట్ రోజు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ మనం మిక్స్అప్ చేసుకున్నప్పుడు మొత్తం కారుతూ మెస్అప్ అవుతుంది. సో నిదానంగా కాస్త ఓపిక్ గా ఉండలు లేకుండా కాఫీ డికాక్షన్ ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన మూత పెట్టేసి 8 hours పెట్టేసుకోవాలి. అంటే మనం ఈవినింగ్ టైంలో మనం మిక్స్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ కి రెడీ అయిపోతుంది. 8 hours తర్వాత హెన్నా ఇలా బ్లాక్ గా అయింది. 8 hours ఏంటి, ఇది ఒక 10 hours పైన అయింది. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తాను అండ్ ఒక టేబుల్ స్పూన్ పెరుగు అండ్ ఒక ఎగ్ వైట్. మొత్తం వేయట్లేదు, ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే వేస్తున్నాను ఇందులో. సో లెమన్ జ్యూస్, కర్డ్, ఎగ్ వైట్. మన ఎగ్ వైట్ నుంచి ప్రోటీన్, మాయిశ్చరైజేషన్ ఇవ్వడానికి పెరుగు అండ్ అలాగే మన హెయిర్ కి మంచి కలర్ ని ఇంపార్ట్ చేయడానికి గోరింటాకులో లెమన్ జ్యూస్ కలిపితే మంచి రెడ్ కలర్ వస్తుంది అనమాట హెయిర్ కి. సో అందుకోసమే ఈ 3 మిక్స్ చేశాను. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ముందు రోజు కలుపుకునేటప్పుడు కాస్త గట్టిగా కలుపుకుంటే ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసినప్పుడు వాటరీగా అవ్వకుండా హెల్ప్ఫుల్ గా ఉంటది. ఫస్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం డైరెక్ట్ గా హెయిర్ కి పెట్టేసుకోవడమే. అండ్ మీరు వీడియో మిస్ అవ్వకుండా, ఫార్వర్డ్ కొట్టకుండా చూడండి, ఎందుకంటే మనం చిన్న టిప్సే కానీ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. కాబట్టి మీరు ఓపిక్ గా చూస్తే, ఒక్కసారి చూస్తే చాలు, నెక్స్ట్ టైం నుంచి మీరు అప్లై చేసుకున్నప్పుడు చాలా యూస్ఫుల్ గా ఉంటది. అండ్ అలాగే మంచి కలర్ ఇంపార్ట్ అవ్వడానికి ఏమేమి చేయాలో కూడా నేను చెప్తూనే ఉంటాను. సో ప్లీజ్ కీప్ వాచింగ్. మనం హెన్నా పెట్టుకునేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అండ్ టిప్స్ ఏంటంటే, ఆయిల్ అస్సలు ఉండద్దు, చిక్కులు లేకుండా ఉండాలి. ఎందుకంటే మనం ఇది అప్లై చేసి చుడుతూ ఉంటాం కదా ఇలా కొప్పులాగా. సో ఆల్రెడీ చిక్కున్న జుట్టుని మళ్ళీ మనం చుడితే చాలా చిక్కు అయిపోయి హెయిర్ ఎక్కువగా రాలిపోయింది అన్న ఫీల్ వస్తుంది అనమాట. సో అందుకే హెయిర్ ని చిక్కులు లేకుండా తీసుకోవాలి కంపల్సరీగా. అండ్ మనం అప్లై చేసుకునేటప్పుడు ఎక్కువ మెస్ అవ్వకుండా మనం పాత టవల్ కానీ పాత చున్నీని కానీ తీసుకుని జస్ట్ ఇలా మనం భుజాల మీద కవర్ చేసుకుని మన హెయిర్ క్లిప్ ఏదో క్లిప్ పెట్టేసుకుంటే చాలు. అండ్ మన హ్యాండ్స్ రెడ్ గా అవ్వకుండా ఉండడానికి, ఎందుకంటే హెన్నా తగిలితే చాలు రెడ్ అయిపోతాయి. సో కంపల్సరీగా ప్లాస్టిక్ గ్లౌస్ వేసుకోవాలి. ప్లాస్టిక్ గ్లౌస్ అన్నా వేసుకోవాలి, లేకపోతే పక్కన వాళ్ళతోనే పెట్టించుకోవాలి. సో పక్కన వాళ్ళ చేతులు రెడ్ అయినా పర్లేదు కానీ మన చేతులు ఎక్కువ రెడ్ అవ్వద్దు అనమాట.
సో కవర్ వేసుకుంటే ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. చక్కగా కవర్స్ మళ్ళీ చెదిరిపోకుండా ఒక బ్యాండ్ ఇలా వేసుకుంటే మణికట్టు దగ్గర చక్కగా అది కదలకుండా అయిపోయేంత వరకు ఉంటుంది. అండ్ ఇదో నేను పెట్టుకున్నాను కదా, ఎలాంటి రెడ్నెస్ లేదు, కంప్లీట్గా అసలు ఏమీ అంటలేదు. అండ్ ఎక్కడ కూడా పెద్ద మెసప్ అవ్వలేదు, చాలా ఈజీగా అప్లై చేసుకుంటూ ఉండొచ్చు. మనం చూపించిన విధంగా చిన్న చిన్నగా పాయలు తీస్తూ దాన్ని చిన్నగా కొప్పు చుట్టుకుంటూ ఉంటే ఎంత లాంగ్ హెయిర్ అయినా చిక్కు పడకుండా హెన్నా పెట్టుకోవచ్చు. అండ్ వాష్ చేసుకున్నప్పుడు కూడా చాలా ఈజీగా ఓపెన్ అయిపోతుంది అనమాట మనం ఇలా కొప్పు చుట్టేస్తే. అండ్ హెన్నాని అప్లై చేసుకునేటప్పుడు కంపల్సరీగా రూట్స్ లో అప్లై చేసుకోవాలి. మీరు వైట్ హెయిర్ కోసం అప్లై చేస్తూ ఉంటే కంపల్సరీగా రూట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే మనకి హెయిర్ మనం నెక్స్ట్ టైం అప్లై చేస్తూ ఉన్న కొద్దీ మిగతా అంతా బ్లాకే ఉంటుంది, ఇక్కడ రూట్స్ దగ్గర వచ్చిన హెయిర్ మాత్రమే ఎక్కువ వైట్ గా ఉంటుంది. కాబట్టి మనం రూట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే మీరు రిపీటెడ్ గా టచ్ అప్ చేసుకుంటున్న వాళ్ళు అవుతాయి. అండ్ నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇక్కడ హ్యాండ్స్ అయిపోయింది, పెయిన్ అయిపోయింది. అండ్ అయిపోయిన తర్వాత మీరు గాలికి ఎక్స్పోజ్ అయ్యేలా ఉంటాయి. అంటే నేను ఇప్పుడు రూమ్లో కూడా ఫ్యాన్ వేసుకోలేదు, జస్ట్ ఉన్నా కాబట్టి నేను కవర్ పెట్టుకోలేదు. కానీ ఒకవేళ మీరు ఫ్యాన్ కింద ఉన్నా, ఏసీలో ఉన్నా, లేదా మీకు గాలి తగిలే ప్లేసెస్లో బయట నుంచిదైనా మనం ఇంట్లో వేసుకున్నదైనా ఉంటే కంపల్సరీగా కవర్ చేసుకోండి. ఎందుకంటే అది డ్రై అవుతే దాని రెడ్నెస్ని ఇంపార్ట్ చేసుకునే టైం ఉండదు. నాకు ఇక్కడ ఇంట్లో ఎక్కడా గాలి లేదు, చాలా క్లోజ్ రూమ్లో ఉన్నాను, ఎందుకంటే ఆల్రెడీ చలిగా ఉంది. సో నేను అందుకే కవర్ వేయలేదు. కవర్స్ నా దగ్గర ఉన్నాయి కానీ వేయలేదు. ఏదైనా ప్లాస్టిక్ కవర్ లాంటిది కవర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ హెయిర్ వాష్ చేసేటప్పుడు షాంపూ అస్సలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే మనం షాంపూ యూజ్ చేసి వాష్ చేస్తే ఆ రెడ్నెస్ అంతా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనం ఇండిగో పెట్టుకున్నప్పుడు రెడ్ అవ్వదు. సో మనం హెన్నా పెట్టుకున్నప్పుడు షాంపూ యూజ్ చేయకూడదు, జస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేయాలి. చలికాలం కాబట్టి మీరు మరీ చల్లనీళ్ళు వాడకుండా గోరువెచ్చగా ఉండి లేక గోరువెచ్చగా, మనం పాలు తోడబెడతాం కదా, గోరువెచ్చగా ఉన్నప్పుడు అలా ఉన్న వాటితోనే హెయిర్ వాష్ చేసుకోవాలి. మరి ఎక్కువ హాట్ వాటర్తో మీరు వాష్ చేసుకున్నా కానీ హెయిర్ డ్రై అయిపోతుంది. మనం ఇంతసేపు కష్టపడి మనం కండిషనింగ్కి మనం ప్యాక్స్ అన్ని పెట్టుకున్నాం, దాంట్లో ఏమేమో యాడ్ చేసి ఇన్ని యాడ్ చేసి అన్ని పెట్టుకున్నాం కదా, ఆ పాజిటివ్ బెనిఫిట్స్ అన్నీ కూడా మనం హాట్ వాటర్తో చేస్తే పోతాయి. సో నో షాంపూ, నో హాట్ వాటర్. అండ్ నెక్స్ట్ హెన్నా వరకు ఇవే టిప్స్. టైమింగ్ మర్చిపోయాను, ఒక 2 to 3 అవర్స్ మీ కన్వీనియన్స్ని బట్టి అట్లీస్ట్ 2 అవర్స్ ఉండాలి. ఒకవేళ మీకు టైం ఎక్కువగా ఉంది, ప్రాబ్లం ఏం లేదని మీరు పనిలో పడిపోయి 3 అవర్స్ తర్వాత చేసినా వెల్ అండ్ గుడ్, ఇంకా మంచి డార్క్ కలర్ వస్తుంది. మీరు బ్లాక్ కలర్ అవ్వడానికి మీరు పెట్టుకుంటే ఎక్కువసేపు పెట్టుకోండి. లేదు మీరు కాస్త రెడ్డిష్నెస్ అంటే రెడ్ హెయిర్, బ్రౌన్ హెయిర్ లాంటిది కావాలనుకున్నప్పుడు న్యాచురల్ ఆల్టర్నేటివ్ హెన్నాకి వచ్చినప్పుడు 2 అవర్స్ సరిపోతుంది. మంచి రెడ్డిష్ కలర్ వస్తుంది అనమాట, రెడ్డిష్ టింట్ లాగా. సో దానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు హెన్నా పెట్టుకుని వాష్ చేసుకున్న తర్వాత మీరు ఇమీడియట్ గా పెట్టుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ రోజు అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ నెక్స్ట్ రోజు వరకు షాంపూ చేసుకోవద్దు. ఇప్పుడు ఒక స్టీల్ గిన్నెలో, ఐరన్ కడాయి యూజ్ చేయొద్దు, ఇండిగో పెట్టుకోవడానికి స్టీల్ బౌల్ సరిపోతుంది. ఇందులో నేను ఇద్దరికి సరిపోయేంత ఒక 6 టేబుల్ స్పూన్స్, ఎందుకంటే ఇండిగోని మనం హెన్నా పెట్టుకున్నట్టుగా మొత్తం హెయిర్ లైన్స్ కి పెట్టాల్సిన అవసరం లేదు, మెయిన్ గా మన రూట్స్ టచ్అప్ చేసుకోవడానికే కాబట్టి అక్కడ మనకు హెల్ప్ అవుతుంది. కాబట్టి మనకు 6 టేబుల్ స్పూన్స్ ఇద్దరికి సరిపోతుంది. ఇందులో కలర్ చాలా బాగా మనకు ఇంపార్ట్ చేయడానికి ఇందులో నేను చిటికెడు ఉప్పు, అంటే పర్ పర్సన్ కి ఒక చిటికెడు ఉప్పు, ఇక్కడ ఇద్దరికి కలుపుతున్నాను కాబట్టి ఒక 2 pinches ఆఫ్ నార్మల్ సాల్ట్. హెయిర్ కి సాల్టా అని మీరు కంగారు పడకండి, ఇది నిజంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ చాలా చాలా థిక్ బ్లాక్ కలర్ ఇవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇందులో అలోవెరా జ్యూస్ యాడ్ చేస్తున్నాను. మామూలుగా ఇండిగో వాడితే హెయిర్ డ్రైగా అండ్ ఫ్రిజీగా అవుతూ ఉంటుంది. సో అలాంటిది ఏమీ అవ్వకుండా మనం ఇందులో ఒరిజినల్ అలోవెరా జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వాటర్, గోరువెచ్చగా కాదు అండ్ అలాగే ఉడికిపోతూ కాదు, మన వేలు పెడితే అందులో మన వేలు బియర్ చేసే వేడి, అంటే మన వేలుకి మరీ చురుక్కుమని ఇట్లా తీసేలా కాకుండా మన వేలు భరించేంత వేడి ఉంటే చాలు వాటర్ని. ఈ వాటర్ని కావాల్సినంత కలుపుకోవాలి. అండ్ దీంట్లో మరీ వాటరీగా అవ్వకుండా కాస్త చూసుకొని నిదానంగా ఇది కూడా కొద్దిగా వేసుకుంటూ కలుపుకొని ఒక 10 minutes మాత్రమే పక్కన పెట్టాలి మూత మూసి. ఎక్కువ టైం పెట్టుకుంటే అది ఇక్కడే కలర్ అంతా రిలీజ్ చేసేస్తుంది. సో మన హెయిర్ కి ఇంకా వదలడానికి ఏమి ఉండదు కాబట్టి 5 to 10 minutes ఎక్కువసేపు వెయిట్ చేయకండి. అండ్ ఇప్పుడు హెయిర్ ని పాయలుగా తీసుకుంటూ మెయిన్ గా మన రూట్స్ దగ్గర, అంటే జుట్టు కుదుళ్ళ దగ్గర ఫోకస్ చేస్తూ అప్లై చేసుకోవాలి. వైట్ హెయిర్ ని మీరు బ్లాక్ మార్చుకోవాలనుకున్న వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ మనం హెన్నా అప్లై చేసుకుంటాం కాబట్టి రెడ్ గా ఉంటుంది బాగా. ఆ రెడ్ హెయిర్ కి మనం ఈ ఇండిగోని కరెక్ట్ వేలో పెట్టుకుంటే మనకు బ్లాక్ హెయిర్ చాలా ఈజీగా అండ్ డార్క్ గా అప్లై అవుతుంది అనమాట. సో రూట్స్ కి పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ హెయిర్ కి ఇండిగో పెట్టుకున్న తర్వాత కంపల్సరీగా కవర్ వేసుకోవాలి, లేకపోతే గాలికి ఆక్సిడేషన్ అయ్యి అది సరిగా మనకు కలర్ రాకుండా ఉంటది. సో కంపల్సరీగా కవర్ వేసుకోండి తలకి మాక్సిమం. అండ్ ఇది 1 hour
అవర్ పెట్టుకుంటే చాలు. హెన్నా ఒక 2 అవర్స్ అండ్ ఈ ఇండిగో ఒక 1 అవర్. ఇండిగో పెట్టిన తర్వాత కూడా హెయిర్ వాష్ కోసం షాంపూ యూస్ చేయకూడదు అండ్ అలాగే హాట్ వాటర్ కూడా యూస్ చేయొద్దు. జస్ట్ ల్యూకామ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే సరిపోతుంది చలికాలంలో. సో ఈజీగా కడిగేసుకోండి. ఇంకా కాస్త ఉంటుంది మీరు చేయి పెట్టుకుని వాష్ చేసిన తర్వాత. ఒకవేళ ఇలా అనుకుంటే ఒక బ్లాక్గా మీ వేలకు తగలొచ్చు, బట్ నో ప్రాబ్లం, అదంతా ఏం పెద్ద ప్రాబ్లం అవ్వదు. ఒకవేళ మీరు మార్నింగే అంటే ఒక రోజు ఫస్ట్ రోజు మీరు హెన్నా పెట్టుకుని సెకండ్ డే రోజు ఇండిగో పెట్టుకుంటే మీరు సెకండ్ డే నైట్ మీరు తలకు ఆయిల్ పెట్టుకోవాలి. అంటే ఇండిగో పెట్టుకున్నాక ఒక 12 అవర్స్ అన్న ఆయిల్ పెట్టకుండా వదిలేయాలి. ఆయిల్ పెట్టద్దు, షాంపూ చేయొద్దు. షాంపూ మాత్రం ఒక రోజు వరకు చేయొద్దు. సో మీరు 12 అవర్స్ తర్వాత ఆయిల్ పెట్టేసుకుని నైట్ మార్నింగ్ మీరు షాంపూతో నార్మల్ గా స్నానం చేసేయచ్చు. అండ్ ఫస్ట్ రోజు కంటే సెకండ్ రోజు నైట్ కంతా కూడా ఫుల్ బ్లాక్ గా, అసలు మీరు నమ్మలేనంత బ్లాక్ గా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ట్రస్ట్ మీ, ఒకసారి కంపల్సరీగా నేను చెప్పిన టిప్స్ తో ట్రై చేయండి. నిజంగా అసలు మీరు అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి.